brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కబోతోంది? ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యమంత్రి మనసులో ఒక ఫార్ములా ఉంది. మరి అది ఓకే అవుతుందా? ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఏఐసీసీ పెద్దలను ఆయన కలుస్తారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై 2-3 రోజుల్లో ఒక క్లారిటీ రాబోతోంది. అభ్యర్థుల పేర్లు ఖరారుపై పార్టీ నేతలతో సీఎం చర్చలు జరుపుతున్నారు. వీటిపై ఏఐసీసీ పెద్దలకి రిపోర్ట్ అందిస్తారు సీఎం రేవంత్. 2 రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, రైట్, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. మళ్ళీ రేపు మహిళా దినోత్సవంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ రేపు ఢిల్లీ వెళ్తారు. సీఎంతో పాటుగా కోర్ టీం సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్తారు. 10వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తేల్చి నామినేషన్ వేయాల్సి ఉంది. సో 9వ తేదీ రాత్రి కల్లా అభ్యర్థిత్వాలు తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికోసం ఒక ఫార్ములా అయితే ఉంది. 4 ఎమ్మెల్సీలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్కి వెళ్తే. సో దాంట్లో 4లో ఒక ఫార్ములాను బీసీ, ఎస్సీ, అట్లాగే ఓసీ, మైనార్టీ ఈ కోటానైతే తీసుకుంటున్నారు. ఈ 4లో ఇప్పటికే సిపిఐ మిత్రపక్షంగా ఉంది. సిపిఐ ఒక సీట్ అడుగుతుంది. కాకపోతే సిపిఐ మనం నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం, సిపిఐని కొంత న్యూట్రలైజ్ చేసి కన్విన్స్ చేయగలిగితే 4 కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. సిపిఐకి నెక్స్ట్ వచ్చే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఏది ఖాళీ అయితే అది కంపెన్సేట్ చేయడానికి వీలుంటుంది అనే ఆలోచనలో అయితే సీఎం ఉన్నట్టుగా తెలుస్తుంది. సిపిఐని బుజ్జగిస్తే ఈ 4 వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఓసీ, బీసీ, అట్లాగే ఎస్సీ అండ్ మైనార్టీ ఈ 4 కూడా తీసుకొని దాని తర్వాత మంత్రివర్గ విస్తరణకి ఈ సామాజిక సమీకరణాలు చాలా యాడ్ ఆన్ అవుతాయి, ఇబ్బంది లేకుండా అవుతుంది. సో మంత్రివర్గ కూర్పు కూడా సరిగ్గా చేసుకోవచ్చు అనే ఆలోచనలో అయితే సీఎం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికోసమే రేపు కేసీ వేణుగోపాల్తో పాటుగా మల్లికార్జున్ ఖర్గేను కలిసే అవకాశం ఉంది. సో కలిసిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది పేర్లు ఓసీ కేటగిరీలో వేం నరేందర్ రెడ్డి, అట్లాగే కుసుమ కుమార్ లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తుండగా ఎస్సీ కేటగిరీ నుంచి అద్దంకి దయాకర్ చాలా రోజులుగా ఈ అద్దంకి దయాకర్ కూడా పోటీ పడుతున్నారు. అట్లాగే కొంత యంగ్ పీపుల్కి అవకాశం కల్పించాలనుకున్నప్పుడు ఇంతకుముందు చూసాం మనం బల్మూర్ వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ కూడా అవకాశం కల్పించారు. సో ఓసీ కేటగిరీలో సామ రామ్మోహన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సో అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి. బీసీలలో వి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు అడుగుతున్నారు. కొనగల మహేష్ లాంటి యువకులు కూడా అడుగుతున్నారు. సో వీరన్నింటినీ ఒక కూర్పు చేయాలంటే మాత్రం డెఫినెట్గా కొన్ని సీరియస్ మీటింగ్స్ అయితే అవసరం ఉంది. సో అందుకోసమే మళ్ళీ ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.